అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్లారా, దేవుని యొక్క ఆత్మీయ ఆహారాన్ని మరొకసారి మీకు అందించడానికి దేవుడు నాకు ఇట్టి అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. విశ్వాసులకు తండ్రి. తూరు పట్టణంలో సాధారణ జీవితాన్ని జీవించే ఒక అన్యుణ్ణి చూస్తాం. తను సాధారణ జీవితాన్ని గడుపుతున్న అబ్రామ్, ఇతను మరి అన్య కుటుంబం నుంచి రావడం జరిగింది. తన వృత్తి బొమ్మలను చేసుకొని అమ్ముకోవడం. తను సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉంటుండగా ఒకరోజు దేవుడు అతనితో మాట్లాడాడు. నీ దేశమును నీ బంధువులను విడిచి నేను చూపించు దేశం నాకు వెళ్ళుము. దేవుని మాటకు లోబడ్డ అబ్రాము, ఆ రోజుల్లో ఏ మ్యాపులు లేవు, తనకు ఏ గమ్యము తెలియదు. కానీ దేవుడే అతనికి దారి చూపించాడు. కానీ ఒక విశ్వాసమందు తాను ప్రభువును తెలుసుకొని తన వయసు 75 సంవత్సరాలలో అబ్రాము షారాయి లోతుతో బయలుదేరాడు. కానాను చేరి యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాడు. అబ్రహాం విశ్వాసము కేవలము వినడమే కాదు, ఆజ్ఞను పాటించడము లేదా లోబడడం. అప్పుడు కరువు వచ్చింది. అబ్రాము ఈజిప్టుకు వెళ్ళాడు. భయం అతన్ని పట్టుకుంది. షారా నా సహోదరి అని చెప్పాడు. ఎవరితో? ఫరోతో. తన ఇంటికి షారాని తీసుకొని పోబడింది. కానీ దేవుడు జోక్యం చేసుకున్నాడు. వారి ఇరువురి మధ్యలో విపత్తు ఫరో ఇంటిపై వచ్చాయి. మన బలహీనతల మధ్య కూడా దేవుడు కృపతో కాపాడగలడు. ఈజిప్టు నుండి తిరిగి వచ్చిన తర్వాత అబ్రాము మరియు తన మేనల్లుడు ఎక్కువ సంపాదనతో కానాను దేశంలో నివసించారు. సంపద పెరిగింది, గొడవలు మొదలయ్యాయి. నిజమే దేవుని బిడ్డలారా, ఎక్కడైతే సంపద, ఆస్తి, డబ్బు పెరుగుతుందో అక్కడ గొడవలు ప్రారంభమవుతాయి. ఇక్కడ కూడా ప్రారంభమయ్యాయి. అబ్రాము గొడవకు పోకుండా లోతుకు ముందుగా ఎంపిక ఇచ్చాడు. స్థలాన్ని చూయించాడు. నీకే మొదటి స్థానం ఇస్తున్నాను, నీకు ఏ ప్రాంతం కావాలో అది తీసుకో అని లోతుతో అన్నాడు. దేవుడున్నాడు, నీ సంతానము ఇస్కరేణుల వలె అవుతుంది. కానాను దేశంలో రాజును మధ్య యుద్ధము చెలరేగింది. చూడండి, రాజుల మధ్య యుద్ధము చెలరేగింది. లోతు బంధింపబడ్డాడు. అబ్రాము 318 మంది సేవకులతో వెళ్ళి యుద్ధము చేసి లోతును రక్షించాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. లోతు యుద్ధం చేయడము, ఆ విధంగా రక్షించడము, అది కనివిని ఎరగనటువంటిది. విశ్వాసం ఉన్నవాడు శాంతికరం మాత్రమే కాదు, శాంతిగా ఉంటాడు, ఏం చెయ్యడు అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు వారి పక్షాన ఉంటే వాళ్ళు ఏదైనా చేయగలరు. ధైర్యవంతుడు కూడా లోతును రక్షించి విజయంతో తిరిగి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. షాలేము రాజు మెల్కీసెదెకు రొట్టెలు ద్రాక్షారసం తీసుకొని వచ్చాడు. అబ్రాము దశమభాగము ఇచ్చాడు. ఇది కృతజ్ఞత పత్రిక. యుద్ధం తర్వాత రాత్రి దేవుడు వాక్యాన్ని, దర్శనము అబ్రాముకు వచ్చెను. అబ్రాహాముకు దర్శనం వచ్చింది. భయపడకుము, నేను నీకు కేడమును. హల్లెలూయా. సంతానము లేని వృద్ధునికి దేవుడు నక్షత్రాలను చూపించి నీ సంతానము ఈ నక్షత్రముల వలె విస్తరిస్తుంది, సంతానం లేదని బాధపడకు అని తనకు చెప్పడం జరిగింది. ఈరోజు దేవుని మాటలు వింటున్న మీరు విశ్వాసంలో బలపడాలని, మనకు ఒక విశ్వాసి
కి తండ్రి ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన్నే అబ్రహాము. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే జరుపుకుంటున్న వారందరికీ, హ్యాపీ బర్త్డే జరుపుకున్న వారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మీ వాగ్దానం యెషయా గ్రంథంలో నుండి 58వ అధ్యాయం 10వ వచనం. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. యువర్ లైట్ విల్ రైజ్ ఇన్ ద డార్క్నెస్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు చీకటిలో నీ జీవితాన్ని గడుపుతూ ఉంటే ఈ రోజున దేవుడు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. అనగా ఒక నూతన ఆయుష్ను నీకు కలగజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు నీవు కృతజ్ఞత కలిగి జీవించాలని ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్. యానివర్సరీ జరుపుకుంటున్న వారికి హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫర్ బోత్ ఆఫ్ యూ. దేవుడు ఈ సంవత్సరం అంతా మిమ్మును ఆశీర్వదించునుగాక. పిల్లలు గలవారైతే మీ పిల్లలను దేవుడు దీవించునుగాక. ఈరోజు మీ కొరకు దేవుడిస్తున్న వాగ్దానము నిర్గమాకాండము 3వ అధ్యాయం 12వ వచనం. ఎక్సోడస్ 3rd chapter 12th verse. నిశ్చయంగా నేను నీకు తోడయుందును అని దేవుడు మరి మీ కుటుంబానికి ఐక్యత, ఏక మనస్సు, ప్రేమనురాగాలు అధికమై మీకు తోడయుండునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఎక్కువగా మీరు కలిగి ఉండురుగాక. ఒకరందరొకరు ప్రేమనురాగాలతో ప్రార్థన, ఒకటైన జీవితము కలిసి ఉందురుగాక. ఎన్నో యానివర్సరీలు కృప మీకు చేసుకునేలాగున తోడయుండునుగాక. సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ మరియు ప్లాటినం జూబిలీ కూడా మీ జీవితంలో జరుగునట్లుగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆ విధంగా వివాహ దినాలను జరుపుకొందురుగాక. ఆమేన్. ప్రేయర్ ఫర్ జర్నీ అండ్ హీలింగ్. ఈరోజు ప్రయాణమై రైలు మార్గమున, ఫ్లైట్ మార్గమున, బస్సులో కానీ, కారులో కానీ, స్కూటర్లో కానీ, రోడ్డు మార్గంలో ఎవరు ఏ రకంగా ప్రయాణము చేసిన వారికి దేవుని కాపుదల దయచేయునుగాక. ప్రభువా, అలాగే అనారోగ్యంతో హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న, గుండె నొప్పితో బాధపడుతున్నవారు, కడుపు నొప్పితో బాధపడుతున్నవారు, కాళ్ల నొప్పితో బాధపడుతున్నవారు, క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, అల్సర్, హర్నియా మరియు జ్వరము, జలుబు, దగ్గు, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఎముకల ప్రాబ్లంతో బాధపడుతున్న వారందరి కొరకు యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఆ యేసు ప్రభుల వారి నామము బట్టి మీకందరికీ స్వస్థత కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. మా యొక్క చిరునామా దయచేసి మీరు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. రెవరెండ్ డాక్టర్ ఎం మరిదాస్, ప్రార్థనా వీరుల చర్చ్, ఇంటి నంబర్ 1-1002/29, 3వ అంతస్తు, రామ్నగర్, ముషిరాబాద్, హైదరాబాద్ 20, తెలంగాణ. మీ అవసరాల కొరకు ఈ ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.